అలా నిజంగా ఇప్పుడు రాజకీయ నాయకులు చేయగలిగితే దేశం ఎంత బాగుండేదండి. నిజంగాను మనం కలగంటున్నాం, పగటికల కూడాను. అంటే రాత్రి అనుకోండి 8ంటికి వింటారు కదా మీరు రాత్రి, కాబట్టి పోనీ నిజం అవుతుందని ఆలోచిద్దాం. పగటికల కాదు కదా, బొత్తిగా 8:15 అంటున్న కళ. అంత దుర్మార్గంగా తయారవడానికి కారణం ఈ వ్యక్తుల యొక్క స్వార్థ లోలుపత్వం, భోగలాలసత్వం, ఈ మమకారం, ఈ అహంకారం. దాని మీదే భారతీయ సాహిత్యం మొత్తం గురిపెట్టింది. ఆలోచించండి, రకరకాల కమ్యూనిస్టు వ్యవస్థలతో మారుతామని చూశారు ప్రపంచం. ఫీడల్ కాస్ట్రో క్యూబాని 40 ఏళ్లు అకుంఠితంగా పరిపాలించిన మహానుభావుడు. అమెరికా గుండెల్లో సింహ స్వప్నం. ఆయన ఈ మధ్య తన జీవిత చరిత్ర రాశాడు, చదవండి. కమ్యూనిజం చాలా వాటిలో విఫలమైందని రాశాడు. ఇదివరకు అన్ని సమస్యలు కమ్యూనిజమే అన్నారు. ఆయన అసలు ఎలాగో ఒప్పుకోలేదు. ఆర్థిక సమస్యలు కూడా అన్ని కమ్యూనిజం చేయలేదని చెప్పాడు. కనీసం ఆర్థిక సమస్యలు కమ్యూనిజం ఉపయోగిస్తున్న క్యాపిటల్ చదివాక నాకు అనిపించింది, సంపూర్ణంగా చదివాను నేను క్యాపిటల్. ఆ విషయంలో రంగనాయకమ్మ గారికి నమస్కారం, వారు రాశారు, నేను చదివాను, రాయబట్టే చదివాను. కానీ అది చదివాక నాకు అనిపించింది ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరుస్తున్నారు కూడా, అది కూడా తీర్చదని చెప్పాడు 40 ఏళ్లు కమ్యూనిస్టు పద్ధతిలో దేశాన్ని పాలించిన కాస్ట్రో. ఎప్పటికప్పుడు పునర్నిర్మాణం చేసుకుంటూ వెళ్ళవలసిందే, సిద్ధాంతాలను పునర్నిర్వచించుకుంటూ ఉండవలసిందే. లేకపోతే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఎక్కడ ఖమ్మంలో పెట్టినా గుమ్మంలో పెట్టినా చారిత్రక తప్పిదం. చివరికి పార్టీలో చారిత్రక తప్పిదాలే మిగులుతాయి, చారిత్రక ఒప్పిదాలు ఉండవు, చరిత్ర అసలే ఉండవు. తీసేయడం తప్పిదే ఉండవు. ఈ వ్యవస్థలు ఏవీ చెప్పలేని పరిష్కారం భారతీయ సాహిత్యం చెబుతోంది, వేదం చెబుతోంది, హిందూ ధర్మం చెబుతోంది. దమ్ముంటే గ్రహించండి. వ్యక్తి మారాలి. మూలం అంతా వ్యక్తిలో. అందుకే వైదిక ధర్మం వ్యక్తి సంస్కారం మీద దృష్టి పెడుతుంది. వ్యక్తులు కలిస్తేనే వ్యవస్థ ఏర్పడింది. వ్యవస్థ పాత్ర ఉంటుంది, ఎప్పుడు వ్యవస్థ పాత్ర ఉంటుంది. వ్యవస్థ పాత్ర నిజానికి 40, వ్యక్తి పాత్ర 60. వైదిక ధర్మ నిష్పత్తులు అలా ఉంటాయి. వ్యక్తులు మంచివాళ్ళు అయితే వ్యవస్థలు బాగుండడం ఎప్పటికీ చూస్తున్నాం. సరే, వ్యవస్థ బాగుండినప్పుడు వ్యక్తులు కూడా చెడిపోవడము చూస్తున్నాం, ఉంది. కానీ ఇది 40, అది 60. చక్కని 50-50 అనద్దు, అటు తోసేయి. వ్యక్తి బలమైన వాడు ఉంటే నిలబడతారండి. పరమ వైరాగ్యంతో ఉండాలి. వాడికి ధర్మ సంస్కారం పూర్తిగా ఉండాలి. ప్రాణం పోని నేను ఇలాగే ఉంటాననేవాడు ఉండాలి. అందుకే వివేకానందుడు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన వ్యక్తుల్ని 10 మందిని ఇవ్వండి, నేను ఈ దేశాన్ని 10 ఏళ్లలో మారుస్తానండి. ఎంత నమ్మకంతో అన్నాడు ఆ మహానుభావుడు ఆ మాట. అది మనం దృష్టిలో పెట్టుకుని వ్యక్తి మీద ఇంత ఉపదేశం ఎందుకండి? అందుకే ఇప్పుడు చెబుతున్నాడు, మహానుభావ మాట విను, నువ్వు వదిలిపెట్టగలవో లేదో, నువ్వు వదిలిపెడతావనే నమ్మకం నాకు లేదు. కానీ పాండవులతో సంధి ఎందుకు అవసరం అంటే, నీ సంపద వారికి అవసరం, వారి సహాయం నీకు అవసరం. ఇదివరకు మనం శ్రీకృష్ణుడు చెప్పిన మాట. కౌరవులంతా వనం లాంటి వాళ్ళయ్యా, మహారణ్యం లాంటి వాళ్ళు. పాండవులు అందులో సింహాలు లాంటి వాళ్ళు. సింహాలు ఉంటే అడవి జోలికి ఎవడూ రాడు, అడవి బాగుంటుంది. అలాగే సింహాలకు కూడా అడవిలో ఉంటేనే రక్షణ, గ్రామంలో కడితే ఎవడో ఒకడు వేసేస్తాడు. అందుకని మీరు వాళ్ళు కలిసి ఉండడం మంచిదని శ్రీకృష్ణుడు చెప్పాడే. ధర్మశాస్త్రవేత్తలు ఎవరైనా భగవంతుడు చెప్పిన మాటే చెబుతారు. అందుకని విదురుడు అదే మాట చెప్పాడు. వారు ఇప్పుడు సంపద లేక అలలాడుతున్నారు. నీ సంపద వారికి అవసరం, నీకు వారి సహాయం అవసరం. దుర్యోధనుడిని కర్ణుణ్ణి పెట్టుకుని నువ్వేదో ప్రపంచాన్ని చేయిద్దామని ఆశించక, బాధలు పడిన వాళ్ళని పక్కలో పెట్టుకుని ఎప్పటికైనా వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది. అందుకని నీ సంపద వారికి, వారి రాజ్యం వారికి ఇచ్చి, అప్పుడు వారు నీకు సహాయంగా ఉంటారు. ఇప్పుడు ధర్మరాజును యువరాజు అవుతాడు, మహారాజు కాడండి. ఎందుకంటే ధృతరాష్ట్రుడే మహారాజు, ధర్మరాజే ఒప్పుకోడు ఆ విషయానికి. ధృతరాష్ట్రుడు పరమపరించే వరకు ధర్మరాజు మహారాజు కాదు, ఆయన ఒప్పుకోడు అసలు. దానికి పాండురాజు అంశ. విత్తనం ఓటైతే ఫలం ఓటవుతుందా? ఆ మహానుభావుడు అంశ అలాగే మాట్లాడుతాడు ఆయన. అందుకని ఆ ధర్మరాజుని ప్రేమించవయ్యా. ఎందుకంటే ఒక్క మాట చెబుతున్నాడండి, మనం ఎవరు ఊహించం. భీష్ముడిని ఎదిరించడానికి ఎవరున్నారు అని ఆలోచిస్తున్నావు. ద్రోణుడిని ఎదిరించగలిగిన వాడు ఎవరు అని ఆలోచిస్తున్నావు. కర్ణుడిని ఎదిరించగలడా అర్జునుడు అని ఆలోచిస్తున్నావు. ఇంతకంటే ఇంకోలా ఆలోచించు. థింక్ అదర్వైజ్ అంటారు ఇంగ్లీషులో. సమస్యల పరిష్కారం అవుతే ఆ భీష్ముడు, ఆ ధర్మరాజు ఒకవైపు ఉంటే, ఆ భీముడు, ఆ దుర్యోధనుడు ఒకవైపు ఉంటే, ఆ కర్ణుడు, ఆ అర్జునుడు ఒకవైపు ఉంటే, ఆ శతసోదరులు, ఆ నకుల సహదేవులు ఒకవైపు ఉంటే, ఆ ద్రౌపదుడు, ఆ ద్రోణుడు ఒకవైపు ఉంటే, ఆ లక్ష్మణ కుమారుడు, ఆ అభిమన్యుడు ఒకవైపు ఉంటే ఎంత బాగుందండి ఈ మాట. మనకెంత బాగుందండి వేళ. భారత పాకిస్తాన్లో ఒకవైపు ఉంటే, సార్క్ దేశాలంటారా 7 దేశాలు చెబుతారు, నేపాల్, బంగ్లాదేశ్, ఇవన్నీ కలిపి ఈ 7 దేశాలు ఒకప్పుడు అంతా భారతదేశం, అఖండ భారతదేశం. ఈ 7 భారతంలో భాగం.
మళ్ళీ అఖండ భారతదేశం ఏర్పడితే ప్రపంచం భారతదేశం కేసి కన్నెత్తి చూడగలదండి. మనకి ఈవేళకి కూడా ఉపయోగించే మాట విదురుడు చెప్పిన మాట. ధర్మరాజుని ఎదిరించేవాడవుడు, భీష్ముడిని ఎదిరించేవాడవుడు అంటే భీష్ముడు ధర్మరాజు కలిసి ఉంటే, ఆ దుర్యోధనుడు భీముడికి సరిపోతాడా అంటే కానీ భీమ దుర్యోధనులు కలిసి ఉంటే, కర్ణుడు అర్జునుడు గెలవగలడంటావా, శాపాలన్నీ వరాలన్నీ గుర్ర పందాలు వాళ్ళు ఎక్కలేసినట్టు ఈ గుర్రం మీద ఎంత పరిగెడితే అంత పరిగెడితే ఆ రోజు అది నెక్కితే మళ్ళీ ఆ గుర్రం మీద ఎంత పరిగెడితే నీకు రహస్యత బాగోకపోతే అన్ని గుర్రాలకు గాడిదలు అవుతాయి. ఎందుకు పంచాంగం? ఎందుకంటే పంచాంగం చెప్పుకున్న 10 రూపాయలు వస్తాయి. గుర్ర పందాలు వాళ్ళు ఇదే రాశి ఏం తాపత్రయపడుతున్నారు అనుకున్నాను. కోట్లు పోగొట్టుకున్నారు అందులో. అశ్వమేధ యాగం అని పేరు దానికి. మళ్ళీ ఇదో పెద్ద అందమైన పేరు, ఏదో పెద్ద పవిత్రమైన పని చేసినట్టు. ఈ లెక్కలన్నీ నన్ను కూర్చో వాళ్ళకి ఏవో పెద్ద డిక్షనరీలు నేను చూసి ఆశ్చర్యపోయా. ఒకరి దగ్గర అయ్యి బాబు దీనికి ఎంత సాహిత్యం ఉందా అనుకున్నాను. అయ్యి బాబు ఏమనుకున్నావు మరి అన్నాడు. వెంటనే బయటకు వచ్చాను, ఎందుకంటే ఉంటే మనకి పడుతుంది వ్యామోహం. ఈ లెక్కలేసే బదులు వాళ్ళందరూ కలిసి ఉంటే కర్ణుడు అర్జునుడు గెలుస్తాడా, శాపాలన్నీ వరాలన్నీ, ఆ శాపం నుంచి ఈ వరం తీసి ఈ వరం నుంచి ఈ శాపం తీసి ఏమిటి దీపం తీసేయడం, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే గొడవ లేదే. శకుని చంపగలిగిన సహదేవుడు చంపడా, ఆ సహదేవుడు శకుని ఒక చోట ఉంటే, నకుల సహదేవుడు శత సోదరుడు ఒక చోట ఉంటే శత సోదర సంక్షేమిత సదన అభిమానధన సుయోధన నారాయణ రెడ్డి గారి మాట. దాంతోపాటు పాండవులు కూడా కలిస్తే శతాధిక సోదర సంక్షేమిత సదన. రెడ్డి గారు మరింత ఆనందంగా రాస్తారు పాట. కవి అయినవాడు ఎప్పుడు సామరస్యాన్ని కోరుకుంటాడు. అది ఎంత బాగుంటుంది. ఆ ద్రౌపదుడు ద్రోణుడు కొట్టుకు చచ్చిపోతున్నారు. చిన్న 2 ఆవులు కొత్త మొదలైన తగాదా, ద్విగు సమాసం, ద్విగు అని 2 ఆవుల కోసం మొదలైంది. ఇప్పుడు 2 సావులు కాదు, 22,000 సావులు అయితే ఈ ద్రౌపద ద్రోణుల తగాదాలు. చివరికి ఇద్దరు పోతారు యుద్ధంలో. ద్రౌపదుడు పోయాడు ద్రోణుడి చేతుల్లో, ద్రోణుడు పోయాడు ఇంకోటి చేతుల్లో. ఏదైతే ఆ ద్రౌపదుడు కుమారుడు ద్రోణుడిని వేసేసాడు. ఎందుకు వచ్చింది తగాదా? ఇలాంటి సామరస్యం ఒక్కసారి ఊహించి చూడవయ్యా, ఎంత బాగుంటుందో నిజంగా అని. ఒక్కసారి నిజంగా నీ కుమారులు పాండు కుమారులు కలిసి ఉంటే ఏదో నిజంగా మనకి చెప్పాలంటే దశకుమార చరిత్రలో ఒక మాట చెబుతారు. తత్తత్ ఆచార్యేభ్య సమ్యక్ జ్ఞాత్వ. మొత్తం 10 మంది కుమారులు అన్ని విద్యలు ఆచార్యుల వద్ద నేర్చుకున్నారట. అందమైన వచనం రాస్తాడు దండి. తత్తత్ ఆచార్యేభ్య సమ్యక్ జ్ఞాత్ యౌవనేషు విరసంతం కృత్యేష్వర్ణసం తం కుమారనికరం నిరీక్ష అహం శత్రుజన దుర్లభ ఇత్యమందమానందమవిందత అంటాడు వచనంలో. అంత గొప్పది వచనం, అద్భుతమైన కవిత్వంలో ఉంటుంది. దండిన పదడాలిత్యమని అమందమానందమవిందత అంటుంటే మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. ఉచ్చారణ బాగుపడుతుంది పిల్లల చేత ఆ వచనాలు చదివించారు. యౌవనేషు విలసంతం, మంచి యౌవనంలో ఉన్నారు. కృత్యేషు అనలసం తం, విలసంతం అనసంతం. కానీ ఇది అనలసం తం, ఎన్ని పనులు చేసినా వాళ్ళకి అనసట్లేదుట. కుమారనికరం, అటువంటి కుమారుల్ని 10 మందిని సమస్త విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వాళ్ళని చూసి ఆ మహారాజు మహీవల్లభుడు అహం శత్రుజన దుర్లభగా, ఇక నాకేసి కన్నెత్తి చూడగలిగిన ధైర్యం ఉన్న శత్రువులు ఎవరండి భూమండలం మొత్తం మీద అని ఇత్యమందమానందమ విందత. అమందానంద కందలతో హృదయారవిందుడే ఉన్నట్ట దశకుమార చరిత్రలో మహారాజు. అలా ఉండవయ్యా నువ్వు, అలా ఉండడం మంచిది కదా, ఎందుకయ్యా బాధపడుతున్నావు అని ఇంత చెబితే, ఇప్పుడు మీకు బాంబు పేరుస్తున్నాను, సిద్ధంగా ఉండండి. జాగ్రత్తగా బాంబు స్క్వాడ్ని కూడా దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ విని ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా? నీవు చెప్పిన మాటలు నిర్మలములు నిపుణ సమ్మతములు రాజనీతి మార్గబోధకములు అయినను పుత్రు విడవనోపను మంగళం శ్రిత మందార చరణ సర్వమంగళ నామా సీతారామా. అయిపోయింది మొత్తం. 3 గంటలు వాడిని బాధ పెట్టి 9 నుంచి 12 వరకు పద్యాలు పాడించి నా చేత 10 భాగాల వ్యాఖ్యానం చేయించి చివరికి ఈ గుడ్డి మహారాజు గారి తీర్పు ఏమిటంటే, నీవు చెప్పిన మాటలు నిర్మలములు నిపుణ సమ్మతములు రాజనీతి మార్గబోధకమ్ములు అయినను పుత్రు విడవనో అపను ధర్మో జయతి అని ఉండువాడా. ఎంత బుద్ధి తక్కువండి ఇలాంటి వాడికి చెప్పడం. భద్రుగారు సుభాషితాల్లో మూర్ఖోపదేశం ఉందే, అందుకే చెబుతాడు. మకరముఖంతరస్తమగు మానికమున్ గ్రహింపవచ్చు మస్తకమున పోవుదండవల సర్పమునైన భరింపవచ్చు పాయకచల దూర్మిక నికరమైన మగోదది దాటవచ్చు మస్తకమున పోవుదండవల సర్పమునైన భరింపవచ్చు మచ్చిక ఘటించి మూర్ఖ జన చిత్తము జల్పన సాధ్యమేరికిన్ అని ఊరికి రాయలేదండి పద్యాలు. మకర ముఖాంతరస్తముగు మాణికమును బెకలింపవచ్చు. మొసలి నోట్లో ఉన్న మాణిక్యాన్ని తీసుకోవచ్చు. మొసలి నోట్లో మాణిక్యం ఉంటుందా?
23:30 గంటల్లో మొసలిని అడిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు